హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న సోనియా గారు వచ్చేసి ఆస్క్ మీ క్వశ్చన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. సో దానికి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి కొన్ని మెసేజెస్ అంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో దానికి మన సోనియా గారు ఏ విధంగా ఇంకా ఏం ఆన్సర్ ఇచ్చిండ్రు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. దానికంటే ముందు నేను ఏదైతే ముందు నిఖిల్ అండ్ కావ్య వచ్చే వారం స్మార్ట్ జోడి సీజన్ 3కి రాబోతుర్రు అని ఒక వీడియో అనేది పెట్టిన. సో దానికి చాలా కమెంట్లు వచ్చినాయి. అందులోకి వెళ్ళి లావణ్య గారు ఇంకా అనిల్ కుమార్ మీకు రిప్లై అనేది ఇస్తా అంటే ఆ పర్ఫెక్ట్ వీడియోకి కారణం ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తా. సో ఈ వీడియో మన సోనియా గారు రిలేటెడ్ కాబట్టి సో ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. సో ముచ్చట ఏం జరిగిందంటే మీ అందరికి తెలిసిందే క్వశ్చన్ అనేది వేసిరు. సో అందులో ఒక వ్యక్తి వచ్చేసి నాకు మీరు స్మార్ట్ జోడీ విన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బాగా కాన్సన్ట్రేట్ చేసి గేమ్ ఆడండి అంటూ ఒకళ్ళు కామెంట్ చేసిరు. అంటే క్వశ్చన్ అడిగిరు. క్వశ్చన్ అంటే ఇక ఆస్మి క్వశ్చన్లు వేసిరు. సో దానికి మన సోనియా గారు వచ్చేసి ట్రై చేస్తాం మా షూర్గా ఆ టైంకి మన ఫోకస్ ఎనర్జీ లెవెల్స్ లక్ని బట్టి ఉంటుంది. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ గివ్ అవర్ బెస్ట్ పాసిబుల్ ఫర్ యూ, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ అంటూ క్వశ్చన్కి ఇంకా ఫ్యాన్స్కి అయితే చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకొకళ్ళు అడిగేసి హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ విత్ యష్ అండ్ వాట్ మేడ్ యూ టు కమ్ స్మార్ట్ జోడీ అని చెప్పారు. సో గాడ్ గ్రేస్ ఐ మేడ్ రైట్ డెసిజన్ ఫర్ మై లైఫ్, ఐఎమ్ లివింగ్ ఇన్ మై కంప్లీట్ పొటెన్షియల్. హ్యాష్ట్యాగ్ స్మార్ట్ జోడీకి రావడం కేవలం నాకు హ్యాష్ట్యాగ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీ కోసం మాత్రమే అంటూ మనకు సోనియా గారు అయితే ఇట్లా పెట్టడం జరిగింది. సో నేను కూడా అలానే ఇంకా మన కొత్త కపుల్ కాబట్టి ఇంకా పరిచయం అనేది పెరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ ద్వారా చాలామంది పెరిగిరు, ఇంకా కొంతమందికి డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సీరియస్లీ బిగ్ బాస్లో చూసిన సోనియా అక్క ఇప్పుడు చూస్తున్న అక్క కంప్లీట్లీ డిఫరెంట్, లవ్ యూ అంటూ ఇంకొకళ్ళు ఇట్లా అడిగినారు. సో దానికి మన సోనియా గారు వచ్చేసి ఏం డిఫరెన్స్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి నామినేషన్స్ సీరియస్ ఫేస్తో ఉండవు అంతే కదా, కంప్లీట్గా ఎవరిని అర్థం చేసుకోలేము స్క్రీన్ మీద ఆర్ షోస్లో, ఈవెన్ లైఫ్లో కూడా. అండ్ అందరూ అన్నిసార్లు అన్నిట్లో నచ్చరు. మీకు నచ్చి మీరు దేనికైనా ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్కి హెల్ప్ అయితే పిక్ ఇట్, నచ్చకపోతే ఇగ్నోర్. బట్ డోంట్ ఎవర్ పాస్ అబ్యూస్ కమెంట్స్ టు ఎనీవన్ జస్ట్ బికాస్ దే ఆర్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. హ్యాష్ట్యాగ్ లవ్ హ్యాష్ట్యాగ్ యువర్ సోనియా అంటూ ఇట్లా చెప్పడం జరిగింది. సో దీనికి కంప్లీట్ మీనింగ్ ఏంటి అంటే ఎవరిని మీరు షోస్లో కానీ టీవీ స్క్రీన్స్లో కానీ చూసినప్పుడు ఎవరిని ఆ పర్సనల్ క్యారెక్టరే ప్లే చేస్తుంది అని అనుకోకండి. సో బయట కూడా మనకు ఒక లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో మీరు కమెంట్ ఒకవేళ పాస్ చేసినప్పుడు కొంచెం చూసుకొని చెయ్యుర్రి అంటూ మనకైతే చెప్తారు. సో నేను మొత్తుకుంటా ఆస్తున్నా, కానీ ఇక చేసేటోళ్ళు చేస్తారు, మనం వదిలేయాలి. నెక్స్ట్, బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇంకోసారి వస్తే వెళ్తారా? కాజ్ మాకు బీబీలో మిమ్మల్ని కప్తో చూడాలని ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏమో, గ్రేట్ కాన్సెప్ట్ అయినా ట్రాన్స్పరెంట్ షో కాదు అనిపించింది. ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేస్తే ఆలోచించవచ్చు, అదర్వైజ్ నాట్ మై చాయిస్. అంటే అక్కడ స్క్రీన్ మీద ఒకటి జరిగితే ఇక్కడ పోర్ట్రే ఒక విధంగా అవుతుంది, బట్ చేసినవి అవుతాయి, కానీ అక్కడ కొంచెం పోర్ట్రే అనేది అటు ఇటు అనేది అవుతుంది. సో దాని గురించి మన సోనియా గారు అది చేసిరు కాబట్టి సో అది అవుతుందా లేదా అనేది వీళ్ళకు ఎవరైతే పర్సనల్గా టార్గెట్ అయ్యి వాళ్ళకే తెలుస్తుంది. సో సోనియా గారు కూడా ఆ సిచ్యువేషన్స్లో అప్పుడు ఉండే కాబట్టి సో నిఖిల్ ఇంకా సోనియా మధ్యలో అయితే ఇలా జరిగింది. సో మరి అది ఎట్లా అవుతుంది ఏంది అనే దాని గురించి తెలియదు. సో ఇంకా నెక్స్ట్, ఫస్ట్ బిగ్ బాస్కి చూడగానే వామ్మో ఈమె చాలా రూడ్ అనుకున్నా, బట్ నిన్ను చూస్తూ ఉండే కొద్దీ ఆటోమేటిక్గా మీ ఫ్యాన్ అయిపోయా అంటే ఇంకొకరు కామెంట్ చేసారు. సో దానికి మన సోనియా గారు ఆన్సర్ వచ్చేసి రూడా బట్ ఆల్వేస్ హానెస్ట్, డిపెండ్స్ ఆన్ హూమ్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ అండ్ ప్లేస్ అండ్ కాంటెక్స్ట్ కదా. సో మనము రూడ్ అని కాదు, బిగ్ బాస్లో ఏదైతే మనకు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండేనో మన సోనియా గారు, సో దానికి రూడా ఆ రూడ్ అని కాదు, మనం ఎక్కడున్నాం, ఇంకా ఎట్లా పాస్ చేస్తున్నాం, ఆ కమెంట్స్ అనేవి ఎట్లా పాస్ చేస్తున్నాం, ఇంకా మనం మాట్లాడే కాంటెక్స్ట్ దేని గురించి ఉంది, ఈ పర్టికులర్ థింగ్ మీద ఉందా, లేకపోతే ఒక్కది గురించి మాట్లాడితే ఇంకొక దాని గురించి అతకబెడుతుర్రా అనే దాని గురించి అయితే చెప్తున్నారు అన్నట్టు. ఇంకా నెక్స్ట్, వాట్ అబౌట్ బాండ్ బిట్వీన్ యూ అండ్ అమర్ తేజు అని చెప్పారు. దానికి మన సోనియా గారు వచ్చేసి అమర్ తేజు ఆర్ వెరీ వామ్ అండ్ నైస్ కపుల్. నాకు తేజు నచ్చుతుంది, కూల్ మెచ్యూర్డ్ గర్ల్ అండ్ ఫోకస్డ్ అనిపిస్తుంది. అమర్ ఐ లైక్ హిమ్ ఫర్ ద ఫన్ అండ్ లాఫ్టర్ వీ షేర్ డ్యూరింగ్ ద షో. హీ సౌండ్స్ లైక్ సమ్ ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్ టు ఎనీవన్, మస్త్ ఫన్, వీ బోత్ లైక్ దేర్ డ్యాన్స్ అంటూ మనకి ఇట్లా చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రేరణ
బీబీకి వచ్చినప్పుడు అంతలా నామినేట్ చేశారు బట్ పెళ్ళికి రమ్మన్నారు. సో దీని గురించి కూడా మనకు చెప్పిర్రు. సో ప్రేరణ కూడా అప్పుడు ఎట్లయితే మీరు బయటికెళ్ళినప్పుడు ఎవరిని బ్లాక్ చేస్తారు, ఎవరిని ఫాలో చేస్తారంటే మన ప్రేరణ వచ్చేసి డైరెక్ట్ సోనియా అని పెట్టింది. సో దానికి చాలా పెద్ద పెద్ద మాటలు అన్నది అక్క. సో ఇప్పుడు దానికి పోర్ట్రే చేస్తూ మనకు సోనియా గారు చెప్తున్నారు ఏంటో వినండి. దట్స్ ఏ ప్రాసెస్ మా, ఎవరినో ఒక్కరిని చేయాల్సిందే. నేను చెప్పిన పాయింట్స్ ఫస్ట్ నుంచి చెప్పినవే. పర్సనల్గా నాకేం ఉండవు. నేనే ప్రేరణకి లేడీ టైగర్ స్ట్రాంగ్ ఉమెన్ అని కూడా అన్నాను కదా. అన్ని ఇంటర్వ్యూస్లో ఐ ఇన్వైటెడ్ ఎవ్రీవన్ అండ్ ఆల్సో ప్రీవియస్ సీజన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ హౌ దే మెయింటైన్ హ్యూమన్ రిలేషన్షిప్స్. దిస్ ఈజ్ మీ అంటూ మనకు సోనియా గారు అయితే చెప్పారు. సో బయట లోపల ఏదో జరుగుతూ ఉంటుంది, అవి ప్రాసెస్లు, నామినేషన్స్లు, గేమ్స్ అవి ఇన్ని అన్నీ ఉంటాయి కాబట్టి సో లోపల అట్లుంటాం. బట్ బయట ఒక హ్యూమన్ బీయింగ్గా అట్లా పలకరిస్తూ అట్లా కంటిన్యూగా చేయాలి. స్ప్రెడ్ లవ్ డోంట్ హేట్ అంటూ మనకి ఇట్లా చెప్పడం జరిగింది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ స్మార్ట్ జోడీ అంటూ ఇంకొకరు పెట్టారు. సో దాని గురించి కూడా చూసుకుందాం. స్మార్ట్ జోడీ వెరీ నైస్ కాన్సెప్ట్. ఓంకార్ అన్న ఇన్స్పైర్స్ మీ every minute during the show. His leadership in driving the project, detailing respect towards contestants, stands for righteousness, transparency. I have not thought any show anchor could be this, and any program can be such memorable in life. By the way, he runs the whole show, that energy and determination, being so humble, excellent person, ఓంకార్ అన్న. సో ఓంకార్ అన్న గురించి అయితే ఇలా మనకు చెప్పడం జరిగింది సోనియా గారు. సో ఇదన్నమాట. ఇంకా నిఖిల్, కావ్య ఇంకా వాళ్ళు కూడా స్టోరీస్ పెట్టడం జరిగింది. సో ఇది వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా నవీన్ గారు, ఇంకా నవీన్ అంటున్నాను, లావణ్య గారు, ఇంకా అనిల్ కుమార్ గారు, ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్కి నేను త్వరలో ఆన్సర్ ఇస్తాను, జవాబు ఇస్తాను. ఎందుకంటే అది చెప్పాల్సినవి, ఎందుకంటే మళ్ళీ నేను పెట్టి మళ్ళీ చెప్పలేనట్టు అవుతుంది. సో దాని గురించి చెప్తా. సో సోనియా గారి మ్యారేజ్ మీద, ఇంకా సోనియా గారి బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అంటే ఎట్లా మనిషితో మాట్లాడాలి ఏంది అనే దాని గురించి ఉంటుంది కాబట్టి సో సోనియా గారు ఎక్కువ మీరు హేట్లు కామెంట్లు పెట్టగర్రి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫొటోస్ స్క్రీన్ మీద ఇంకా మీరు స్మార్ట్ జోడీలో కూడా చూసుకున్నట్లయితే చాలా హంబుల్గా ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే బిగ్ బాస్లో ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఎందుకంటే అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అక్కడ జరుగుతూ ఉంటాయి కొన్ని ఇష్యూస్. సో దాని గురించి అట్లా మాటల్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం కూడా ఇంట్లో మన అమ్మ నాన్న మీద ఒరుతాం కోపం అయితే, అవునా కాదా? సో అది కూడా ఇట్లనే అనుకొని ఇక అక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ మనం జడ్జి చేయలేం, ఇంకా చేయొద్దు కూడా. సో దీని గురించి అయితే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఇంకా ఇప్పుడు కూడా చెప్తున్నా. సో ఈ వీడియో గింతే చాలా లెంతీ అయిపోయింది. ఇప్పటిదాకా ఓపికతో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా వీడియోని లైక్ చేసి ఇంకా చాలామందికి రికమెండ్ చేయండి. ఇంకా మన ఛానల్లో నాటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.